సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా షష్ఠ స్థానమందు రవిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, చంద్రగ్రహం యోగిస్తూ ఉండడం, శుక్రగ్రహం పంచమ ప్రాక్కోణమందు యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉన్నటువంటి చంద్రబలాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే 5, 6, 7 స్థానాల్లో యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఇటువంటివన్నీ కూడా వృద్ధిలోనే ఉండడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్న కారణం చేత ఈ శుక్రగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు అటు ఆలోచనలపై ప్రభావాన్ని చూపెడతారు. వాహనాలు, గృహములు, గృహోపకరణాలు, స్థలములు లేదా శరీర అలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు, వస్త్రాలు, ఇటువంటి వాటిని నూతనంగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు సైతం కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేటువంటి విధంగా, రుణబాధలు తగ్గేటువంటి విధంగా, వాటిని తగ్గించుకునేటువంటి విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు తగ్గుముఖం పట్టి ఐశ్వర్యం అభివృద్ధి చెందడానికి ఎన్ని మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలి అని మీరు అనుకుంటూ ఉన్నారో అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా సక్రమమైనటువంటి ధనార్జన కలిగేటువంటి పరిస్థితులు సైతం ఈ కర్కాటక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కొన్ని విఘ్నాలు అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క చోట ₹1 ఖర్చు పెట్టవలసినటువంటి చోట ₹5 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు సైతం ఈ కర్కాటక రాశి వారిలో ఉన్నాయి. అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటు కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు అవి రెండూ కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛని మీకు ప్రసాదిస్తూ ఉంటాయి. శుభ కార్యక్రమాలు చేయడం, దైవ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. పుణ్యతీర్థములు, నదులు, అలాగే తీర్థయాత్ర సందర్శనం చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉన్నది. సొంత ప్రాంతాలకి చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, అలాగే సొంత ఊరిని చేరుకోవడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. అలాగే ఆభరణాలను సైతం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి.